ఆకలేస్తే ఇప్పుడే బిర్యానీ తింటున్నా బాస్. బిర్యానీ. నువ్వు బిర్యానీ తినడం కంప్లీట్ చేసేలోపు నేను వెబ్‌సైట్‌ని ఎలా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. నా యొక్క పోర్ట్‌ఫోలియో వీడియో చూడు నీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇలా మనం గూగుల్ గాని, ఏ వెబ్‌సైట్ అయినా ఇలానే చేస్తారు. డే 4 ఆఫ్ లెర్నింగ్ సీఎస్ఎస్. సో, ఫస్ట్ వెబ్‌సైట్ వచ్చేసి వ్యాస్కిల్. సో, ఇదైతే చాలా చాలా బెటర్ అండ్ చాలా డైనమిక్ వెర్షన్‌లో కూడా యూజ్ చేస్తా ఉంటాం. సో, ఇదైతే బావుంటది. సో, ఈజీగా మాన్యువల్‌గాను గిటబ్ నుండి కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెట్‌ఫ్లై. సో, ఈ నెట్‌ఫ్లై ఏంటంటే మనకి మాన్యువల్‌గాను, స్టాటిక్ వెబ్‌సైట్ కోసం గాను అండ్ ఫ్రీ హోస్టింగ్ యూఆర్ఎల్‌ని కూడా ఇస్తది ఇది డొమైన్ నేమ్. అండ్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హీరోయిక్. సో, ఈ హీరోయిక్ ఏంటంటే డైనమిక్ పర్పస్ కోసం అనమాట. బ్యాక్‌ఎండ్‌ని కూడా అప్రోచ్ అవ్వచ్చు. మనం ఐపీఎల్ చూస్తూనే ఉంటాం. సో, దాంట్లో సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ గాని డైనమిక్‌గా ఎప్పటికప్పుడు పేమెంట్ స్టేటస్ అయన్నీ చేస్తా ఉంటాం కదా! డేటాబేస్ ఇంటిగ్రేషన్. సో, లైక్ దట్ వే. సో, నా యొక్క పోర్ట్‌ఫోలియో లింక్ అయితే వెబ్‌సైట్ యొక్క కోడ్ మీకు కావాలనుకుంటే గిట్ అయినైతే కామెంట్ చేయి. నేను నీకైతే పూర్తి కోడ్‌ని ఫార్వర్డ్ చేస్తాను. అండ్ తప్పకుండా అయితే ఫాలో చేసి ఉంచు మామ. నెక్స్ట్ వీడియోలో మంచి రిసోర్స్‌తో కలుసుకుందాం.